ఇవన్నీ ప్రజలు బాధ్యతాయుతంగా చర్చించుకుంటున్నారు. థ్యాంక్స్ టు గాడ్. ఎందుకంటే ధర్మం నాశనం అయిపోతున్న ప్రతిసారి ఏదో ఒక విధంగా అధర్మాన్ని కంట్రోల్ చేయడానికి ఒక కొత్త వ్యవస్థని, ఆల్టర్నేటివ్ వ్యవస్థను సృష్టిస్తాడు. అదే ఇవాళ రోజున సోషల్ మీడియా. ఆ సోషల్ మీడియాలో కూడా ఫేస్బుక్లు, ట్విట్టర్లలో ఈ దాడులు చేసే తత్వం ఉన్నటువంటి వాళ్ళు నాశనం చేస్తున్నా చర్చ ఆగట్లేదు, డిబేట్ ఆగట్లేదు. ఇది ప్రస్తుతం ప్రతి ఒక్కళ్ళు సరే ఇందులో ఈ ప్రభావితానికి లోనవుతున్న వాళ్ళు ఉన్నారు, ఒప్పుకుంటానే. కానీ బాధ్యతాయుతంగా చర్చిస్తున్న జనం సంఖ్య కూడా పెరుగుతోంది. అంటే ఇలాంటి టైంలో మరకలంటించే వాళ్ళు కూడా ఇంకా ఉన్నారు. మరకలంటించేవాడు ఇంకా ఎక్కువ ఉంటారండి. పెరిగిపోయారు వాళ్ళు. ఇవాళ రోజున ఓ రకంగా చెప్పాలంటే నాకు చాలా బాధ అనిపించేది ఏంటంటే జర్నలిస్టుల్ని వెధవల్ని చేసే ప్రయత్నం చేస్తున్నారు. వాడు ఏంటంటే చేసేది? ఓ జర్నలిస్ట్ కోట్లు సంపాదించినోడు ఎవడన్నా ఉన్నాడా? రాధాకృష్ణులు, రామోజీరావులు చెప్పద్దు. నిజమైన జర్నలిస్టు వాడి నెలవారీ పోషణకే ఎంత తిప్పలు పడతామో ఈ 30 ఏళ్లలో నాకు తెలుసు. ఒక పూట తినడానికి తిండి లేక ఏదో ప్రోగ్రాములకి వెళ్తే వాళ్ళు ఇచ్చే సమోసాలతో కడుపు నింపుకున్న రోజులు ఉన్నాయి. లేదా అసలు ఏ ప్రోగ్రాం లేకపోతే మంచినీళ్ళు తాగి పడుకున్న రోజులు ఉన్నాయి. ఆసుపత్రిలో ఆ డెలివరీకి డబ్బులు లేక ఇక చెప్పాలంటే దారుణం. అది అంత నరకం అనుభవించిన రోజులు ఉన్నాయి. ట్రీట్మెంట్లకి డబ్బులు లేక రోగాలు